హలో హాయ్ అందరికి. నేనైతే వడోదరలో ఉన్న లక్ష్మీ ప్యాలెస్ కి అయితే వెళ్దామని ఎర్లీ మార్నింగ్ 10 స్టార్ట్ అయ్యాను. ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నాను. 35 రూపీస్ పడింది. ఇక్కడ 3.5 km అయితే నాకు డిస్టెన్స్ చూపిస్తుంది. నేను ఆల్మోస్ట్ 15 minutes లో రీచ్ అయిపోయాను. ఇదే చూస్తున్నాగా, ఇది ప్యాలెస్ ఎంట్రన్స్. ఇక్కడైతే మనకి ఆపేశారు, ఎందుకంటే ఈ రోజు నో ఎంట్రీ అని చెప్పారు. ఎందుకంటే లక్ష్మీ ప్యాలెస్ ఈ రోజు బంద్ ఉందని చెప్పారు. ఎందుకంటే వినాయకుడి నిమజ్జనం ఉందని చెప్పారు. ఇంకా నేను ఏం చేయాలో తెలియకుండా ఇంకా ఇర్ఫాన్ పఠాన్ హౌస్ కి తీసుకొని వెళ్తామని అడిగాను ర్యాపిడో భయ్య అని. నాకైతే మంచి హెల్ప్ చేశారు, తీసుకొని వచ్చారు. 1 రూపీ కూడా వద్దని చెప్పారు. ఇంకా అక్కడ దింపేసి నడుచుకుంటూ అయితే నేను వచ్చాను. ఆల్మోస్ట్ ఇర్ఫాన్ యూసఫ్ పఠాన్ హౌస్ కి అయితే వచ్చేసాను. మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ హౌస్ అయితే ఇది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా కనిపిస్తారేమో అని, బాల్కనీ నుంచి చూస్తారేమో అని నేను అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. చూడడానికి చాలా పెద్దగా ఉంది, సినిమాలలో ఉండే హీరో హౌస్ లాగా ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అయితే చాలా మందిని అడిగాను, భయ్యా ఇర్ఫాన్ పఠాన్ యూసఫ్ పఠాన్ ఉన్నారా అంటే, ఇర్ఫాన్ పఠాన్ అయితే రేర్ కేసెస్ లో వస్తారు, ఎక్కువ ముంబైలోనే ఉంటారని చెప్పారు. యూసఫ్ పఠాన్ అయితే వస్తూ వెళ్తూ ఉంటారు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే రావడం. ఇక్కడ నేను ఏదో అనుకుంటే ఏదో అయింది, కానీ లాస్ట్ లో అయితే బి హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా నేనైతే అడిగాను ఈ వాచ్మెన్ అన్నని, ఎవరైనా ఉన్నారా అన్న లోపట అని. ఇర్ఫాన్ పఠాన్ కానీ యూసఫ్ పఠాన్ కానీ ఎవరు లేరమ్మా ఇక్కడ, అందరూ ముంబైలో ఉంటారు, ముంబైలోనే బిల్డింగ్ తీసుకున్నారు కదా, ఇక్కడ ఎవరు ఉండరు, ఇక్కడ ఎప్పుడో వచ్చి వెళ్ళిపోతుంటారు అని చెప్పారు. కానీ పక్కనే ఉన్న ఈ అన్నని అడిగాను, అన్న ఎవరైనా ఉంటే చూడండి అన్న అంటే, ఉన్నారా అని కనుక్కున్నారు. లోపల వాళ్ళు ఎవరో మనుషులు ఉంటే వాళ్ళకి ఫోన్ చేశారు, తెలిసిన వాళ్ళకి. ఆల్మోస్ట్ నాకైతే అన్న హెల్ప్ తో యూసఫ్ పఠాన్ అన్నతోనైతే నేనైతే ఫోటో దిగాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్న నవ్వుకుంటూ ఎక్కడి నుంచి అని అడిగారు. నేనైతే హైదరాబాద్ నుంచి అని చెప్పాను.